ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల అక్రమ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ధ్వంసం చేశారు పోలీసులు. సైనికులకు హాని కలిగించడమే లక్ష్యంగా పేలుడు పదార్థాల తయారు చేస్తున్న మావోయిస్టుల గుట్టురట్టు చేశారు. భద్రతా దళాల సమన్వయ చర్యలతో మావోయిస్టుల ప్రణాళిక భగ్నం చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఖమ్మం నుంచి అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. హరీష్, సుక్మా జిల్లాలో మావోయిస్టులకు అయితే భారీ ఎదురు దెబ్బ అయితే తగిలిందని చెప్పాలి. ఎందుకంటే అటవీ ప్రాంతంలో సంబంధించినటువంటి మావోయిస్టుల అక్రమ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అయితే ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన 8 సింగిల్ షాట్ రైఫిల్తో పాటు ఇతర ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం పేలుడు పదార్థాలకు తయారీకి ఉపయోగించే సామాగ్రి సీజ్ చేసినట్టయితే మనకు అందుతున్న సమాచారం. సైనికులకి ఏదైతే పోలీసు బలగాలు, భద్రతా బలగాలకి హాని కలిగించడం లక్ష్యంగా ఈ పేలుడు పదార్థాలను అయితే తయారు చేస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. భద్రతా దళాలు సమన్వయంతో చర్యలతో పాటు మావోయిస్టులు ఏదైతే ప్రణాళికబద్ధంగా చేసినటువంటి ఈ డంపును అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే మావోయిస్టులు మిగిలిన ఏకైక మార్గం ఇప్పుడు ప్రస్తుతం అయితే లొంగిపోవడం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి డంప్ అయితే భారీగా అని చెప్పాలి హరీష్. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులకి ముఖ్య నేతలు లొంగిపోవడం, మరోవైపు ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ రోజు ఎన్కౌంటర్ లో కూడా చనిపోవడం, 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులకి ప్రక్షాళన చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఈ రోజు దొరికినటువంటి భారీ డంప్ అయితే చరిత్రలో అయితే నిలిచిపోద్దని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే భద్రతా బలగాలకి వాళ్ళ ఎన్కౌంటర్ లో భాగంగా కావచ్చు, భద్రతా బలగాన్ని అంతం చేయడానికి భాగంలో కావచ్చు ఈ రోజు దొరికిన డంప్ అని చెప్పాలి. ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కేదర్ఘాట్ జిల్లా చివరిలో ఉన్నటువంటి పాగ్రా గ్రామంలో సిఎఫ్ బెటాలియన్ సంబంధించినటువంటి శిబిరంలో విధులు నిర్వహిస్తున్న ఒక సైనికుడు అయితే ఇప్పటికి ప్రస్తుతం అయితే కాన్పూర్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు కొంతమంది గాయపడిన సైనికుడిని అయితే అక్కడ ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్కి అయితే తరలించారు. మృతి చెందిన సైనికుడిపై ఉత్తరప్రదేశ్ చెందినటువంటి సోహేన్ జాట్గా అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించిన పూర్తిగా అప్డేట్ అయితే మరి కొద్దిసేపట్లో మనకు అందే సమాచారం కనపడుతుంది. ఏదైనప్పటికీ ఈ రోజు దొరికిన డంప్ అయితే అక్కడ భారీ ఎత్తున అని చెప్పొచ్చు. ఎందుకంటే సైనికులే లక్ష్యంగా కావచ్చు, ఇటు పోలీసు అధికారులుగా లక్ష్యంగా కావచ్చు, ఏదో మావోయిస్టులు నిర్వహిస్తున్నటువంటి చర్యలకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఈ రోజు కుమ్మింగ్ నిర్వహితంగా భారీ డంప్ అయితే దొరికిందని చెప్పాలి. పక్కా సమాచారంతో అక్కడ ఉన్నటువంటి డంప్ను అయితే స్వాధీనం చేసుకున్నట్టు మనకి సమాచారం అవుతుంది రిషి. ఎందుకంటే ప్రధానంగా చూసుకోవచ్చు, ఇంకో 10 రోజులు ఇప్పటికే 2026 కల్లా పూర్తిగా మావోయిస్టులని ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే అమిత్ షా కూడా, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు భారీ డంప్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏదన్నా కావచ్చు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటికే ముఖ్య నేతలు లొంగిపోయిన నేపథ్యంలో సమాచారం అందించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ డంప్ అయితే దొరికిందని చెప్పొచ్చు. అందులో AK-47తో పాటు ఇతర మందుగుండు సామాగ్రి తయారీ కూడా ఉపయోగించే కొన్ని పరికరాలు కూడా స్వాధీనం చేసుకున్నారు సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ గత సంవత్సరం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, పూర్తిగా మావోయిస్టులు అయితే 500కు పైగా మంది లొంగిపోయిన పరిస్థితి నేపథ్యంలో మరోవైపు భారీ ఎత్తున మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరోవైపు పోలీసులు ఇప్పటికీ కావచ్చు, గతంలో కూడా మావోయిస్టులు అయితే ఎన్కౌంటర్ లో చంపిన పరిస్థితి నేపథ్యంలో సిగ్మా తర్వాత కొంతమంది ఇప్పటికే లొంగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దొరికిన డంప్ అయితే ప్రధానంగా చూడొచ్చు హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప.